నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని 9 మరియు 10వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి పెన్షన్లు మరియు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు పొందే హక్కున్న వారి జాబితాను పరిశీలించిన మంత్రి పలుచోట్ల పాత రేషన్ కార్డులు వాడుతున్న దాన్ని గమనించారు. ఇప్పటికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందని కారణం ఏమిటని ఆయన అధికారులను నిలదీశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు వ్యవస్థ సకాలంలో ప్రజలందరికీ అందాల్సినప్పుడు ఇంకా పాత కార్డులే వాడుతున్నారేంటి అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో నేరుగా సంభాషణ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక వృద్ధులు, మహిళలు, యువతతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందుకని లేదు అది देवीं वान्ददेवास्तामुष्टभूर्जापसोमहोत्सकाले सूर्याधिनान्नवानां ग्रहाणामच्छन्दा आनुकूल्यदा सिद्धि ॐ ह्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवरद सर्वजनं मे सिद्धि बुद्धिवर सिद्धि विघ्नेश्वर स्वामी नमः नमस्करोमि స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి. కాకుండా మీకు డౌట్ ఉన్నా మీరు నెంబర్ చేసుకోవచ్చు. ఉదయం నుంచి తెనాలి నియోజకవర్గంలో ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ గతంలో 4-5 రోజులు డిలే అయ్యేవి. అప్పుడున్న వ్యవస్థ కాకుండా ఇప్పుడు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ రోజున మనం ఉదయం సంఘం జాగర్లమండలి చేశాను, సాయంత్రం తెనాలి పట్టణంలో చేశాను. 9వ వార్డు, 10వ వార్డులో 4,000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాపం ఇంకా ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో మంచంకి పరిమితం అయ్యారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 6,000 వచ్చే పెన్షన్ కొంచెం పెంచమని. తప్పకుండా ఈ వెసులుబాటు రాగానే ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సదరం క్యాంప్ ఒకటి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక సదరం క్యాంప్ ఏర్పాటు చేద్దామని. వీలైనంతవరకు సెప్టెంబర్ మాసంలో ఆ క్యాంప్ ఇక్కడే ఏర్పాటు చేస్తే వీళ్ళు గుంటూరు వరకు ప్రయాణం చేయకుండా ఇక్కడే వాళ్ళందరికీ ఒక సౌకర్యం కల్పిద్దామనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో సంక్షేమం అనేది ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక తపనతో అధికారులు
స్థానికంగా ఉన్న మా నాయకత్వం వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యతతోటి చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. మనస్ఫూర్తిగా ఎవరికైతే అర్హత ఉంది, పొరపాటున ఏమైనా పెన్షన్ రాకపోయినా ఖచ్చితంగా మీరు ముందు రండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 63,43,000 మందికి సుమారు 2,752 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇది ఎక్కడ భారతదేశంలో జరగని కార్యక్రమం, ఒక అద్భుతంగా జరుగుతుంది. సో ఎవరికైతే అర్హత ఉంది వాళ్ళకి దొరకపోతే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే రిజిస్టర్ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేసి పెడతాం. అత్తోట వృద్ధురాలిపై దాడి కేసులో దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ అత్తోట గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన కేసు వివరాలను వెల్లడించారు. ఆగస్టు 26న 78 ఏళ్ల బొల్లిముంత బుల్లెమ్మపై దాడి చేసి సుమారు 13 లక్షల రూపాయల విలువైన బంగారం దోచుకున్న కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కుంచపు దుర్గాప్రసాద్, కొత్తపల్లి ఎలీసా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు గేదెలు, గొర్రెలు, బైక్లు, విలువైన వస్తువులు దొంగిలించి డబ్బును వ్యసనాలకు ఖర్చు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దాడి ఘటనలో ఉపయోగించిన ఇనుపరాడ్, దోచుకున్న బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఈ ఇద్దరిపై ఇప్పటి వరకు 21 పైగా కేసులు గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో సిఐ ఉమేష్, ఎస్ఐ కోటేశ్వరరావు ఇతర సిబ్బంది సమన్వయంతో కేసును కేవలం 6 రోజుల్లోనే ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సబ్ డివిజన్ కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26/8/2025 రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది. దీనిట్లో ఈ ఆతోట విలేజ్, కొల్లిపార మండలంలో ఉన్న ఆతోట విలేజ్లో బుల్లమ్మ 78 సంవత్సరాలు, వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు. సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు, యాక్చువల్లీ ఇక్కడ 13 వేసాం, 16 లక్షల రూపాయలు వస్తుంది కరెంట్ దీనికి. దాదాపు 160 గ్రామ్స్ గోల్డ్ని, అంటే 20 సావరెన్ గోల్డ్ని కొట్టి లాక్కుని పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము. మనకి ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు. సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం ఇమీడియట్గా మనం డిఎస్పీ తెనాలి, సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపార కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 4 టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక 2 డేస్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి 3rd డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ 5 డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము. దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ 160 గ్రామ్స్ గోల్డ్ని 100% రికవరీ ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేస్తాం. దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము. కలిపి టోటల్ 21 లక్షలు మనం రికవరీ చేశాము. దాంట్లో 16 లక్షలు మనకి గోల్డ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు. దాదాపు ఒక 3 సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము. దీంట్లో వీళ్ళపైన ఆల్రెడీ దాదాపు 20 కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది. సో వీళ్ళు బైక్లో వస్తారు. మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి కోసం వచ్చేవాడు. ఈ బుల్లమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము, వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము, తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం, ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు. మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనం ఒక 300-400 మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మనం ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డులో ఉన్న వరకు మనం సీసీ కెమెరాస్ పెడుతున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్గా ఈ సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ 50% ఐడెంటిఫికేషన్ అయ్యారు. తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్, ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేసాము. దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట్టు పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టారు. దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. దుర్గా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆవిడని కూడా కేసులో యాడ్ చేశాము. వీళ్ళ రిసీవర్ని పెట్టట్లేదు. రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇదన్నీ పెట్టి సంతకం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు ఇది మనదని చెప్పేసి. ఎందుకంటే దీని ముందు
5-6 టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అన్నీ జరిగింది. కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏం రావట్లేదు. దానికన్నా ప్రూఫ్ అని మనకు సబ్మిట్ చేశారు, వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా. కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయట్లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. మొదట తెనాలి పట్టణంలోని 23వ వార్డు సీఎం కాలనీ, 17వ వార్డు, 14వ వార్డుల్లో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని కొలకలూరు, కొల్లిపర గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 1,46,000 తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ దాదాపు 63 లక్షల మందికి వివిధ రూపాలలో పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక ఘనత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తుందని అన్నారు. ఉద్యోగస్తులకు జీతం ఇచ్చినట్లుగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే మొదటి ప్రభుత్వం ఇదే అని ఆయన గుర్తు చేశారు. వికలాంగులు, డయాలసిస్ రోగులు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు పెన్షన్ అందించి ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని వివరించారు. ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదని వ్యాఖ్యానించారు. జగన్ నిజంగా సంక్షేమం అందించి ఉంటే నేడు చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీర్వాదం పొందేవారు కాదు అని అన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు, అలాగే రైతులకు ఆత్మబంధు పథకం కింద 20,000 రూపాయల సహాయం అందిస్తున్నామని ఆలపాటి తెలిపారు. మంచి ప్రభుత్వానికి ప్రజలు మరింత ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష 46,000 కుటుంబాలు తెల్ల కార్డుల వారు ఉంటే అందులో దాదాపు 63 లక్షల మందికి వివిధ రూపాల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికినటువంటి కూటమి నాయకత్వానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంటే ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి, ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమం అనే పేరు తలుచుకుంటేనే ఆ సంక్షేమం ఎక్కడుంది అంటే విభజన జరిగిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది అని చెప్పుకోవడానికి ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగస్తులకి జీతం ఇచ్చినట్టుగా ఈ యొక్క సంక్షేమం అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు మొట్టమొదటిగా 75 రూపాయలు ఉండేది. ఆ 75 కూడా మేమే ఇచ్చాం. 75 నుంచి ఆ తర్వాత 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మిగతా ఈ రోజున 4,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తా ఉన్నామంటే ఏ రాష్ట్రంలో కూడా, మన పక్కనున్న తెలంగాణలో కూడా 2,000, మన పక్కనున్న తమిళనాడులో కూడా దానికంటే తక్కువే, 2,000 కంటే. మన పక్కనున్న ఒరిస్సాలో కూడా మనకంటే ఆ 2,000 కంటే తక్కువ, తెలంగాణలో ఇచ్చేదానికంటే కూడా తక్కువ. ఏ రాష్ట్రంలో కూడా బొంబాయి మహానగరం లాంటి పెద్ద రాష్ట్రంలో కానీ, ఢిల్లీలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత అది ఒక చంద్రబాబు నాయుడు గారికే, కూటమి నాయకత్వానికే దక్కిద్ది అని చెప్పి
మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎవరైతే దురదృష్టవశాత్తు వికలాంగులుగా ఉన్నారో వారికి ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి పెన్షన్ 6,000 రూపాయలు, గతంలో 3,000 కంటే ఎప్పుడు కూడా పెంచనటువంటి పరిస్థితి నుంచి, అదేవిధంగా ఈ రోజున డయాలసిస్ కానీ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే 15,000 రూపాయలు ఇస్తూ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున 15,000 రూపాయలు మంచం మీద నుంచి లేకపోతే లేకపోతే అవిటిగా తనంతో ఉంటే 6,000 రూపాయలు ఈ రోజున వృద్ధులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఉంటే వాళ్ళని 4,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఇది ఒక చరిత్ర. అంటే 3 గ్యాస్ సిలిండర్లు వస్తే దాదాపు 3,000 రూపాయలు మీ ఇంటికి వచ్చినట్టు. ఉచితంగా బస్ సౌకర్యం కలిగి చేస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగా గత ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా పుట్టేపోయే బిడ్డకు కూడా నేను మేనమావని చెప్పి ఆ తర్వాత నేను ఒక్కళ్ళకే మేనమావని మీరు ఎంతమంది కంటే ఇష్టం నేను ఒప్పుకోనని చెప్పినటువంటి దొంగ మేనమావలం కాదు మేము. ప్రజల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి మండలంలోని సంగంజాగలముడి మరియు సుల్తానాబాద్ గ్రామాల పలు కాలనీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రతి లబ్ధిదారుని వ్యక్తిగతంగా పలకరిస్తూ పెన్షన్ అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, విధవులు మరియు ఇతర అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించడం మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి పెన్షన్ అందేలా పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సూపర్ 6 హామీలు అమలు త్వరితగతిన జరుగుతుందని వివరించారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ అందించడం మాకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మంత్రిని ఘనంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇందాకే నేను చెప్పాను, ఒక ప్రణాళికబద్ధంగా మనం సంగంజాగరముడిలో మార్పు తీసుకొద్దాం. ప్రతి నెల మనం స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి సంగంజాగరముడిలో చేద్దాం. ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. మీతో కలిసి మీ గ్రామంలో ఉన్న ఎక్కువగా మాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు సైడ్ కాలువల గురించి, సైడ్ కాలువల ఆధునీకరణ ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా రక్షిత మంచినీటి పథకం మీకు అందిద్దాం అనే దానిపైన దృష్టి సారిద్దాం. దాంతోపాటు ఈ ప్రధానమైన ఈ రహదారి 4 లేన్ల రహదారిగా మారింది. సో ప్రభుత్వం నుంచి దాదాపు మనకి 700 కోట్ల పైనే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతాం తొందరలోనే. సో గుంటూరు నుంచి తెనాలి నుంచి మంగళగిరి వరకు ఈ రోడ్డు 4 లేన్ల రహదారిగా మార్చాం. కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తయిన తర్వాత మనం మెయిన్ రోడ్డు ఉన్న కాలువలు కూడా సరి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. అయితే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ఇక్కడ మహిళలకి మనం చేయాల్సిన పొదుపు సంఘాల ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఎక్కడ కూడా దాంట్లో కనుక వేయబాకండి. ఎందుకంటే మనకి చక్కగా నిమ్మ రైతులు ఉన్నారు,
ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతానికే పేరు తీసుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి కూడా మనకి తెనాలి మార్కెట్ యార్డ్ ఎందుకు వస్తారంటే ఇక్కడ దొరికే నిమ్మకాయ చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రైతాంగాన్ని కాపాడుకుంటూ మహిళలుగా మీరు చేయాల్సింది ఏంటంటే పాడి పంటను కూడా మీరు ప్రోత్సహించండి, మీరు కూడా ఉపయోగించుకోండి. పొదుపు సంఘాల్లో మనం ఇదివరకు రుణాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 2,20,000 రూపాయల వరకు మనం ఇవ్వగలుగుతాం. గేదె కొనుక్కోవడానికి, ఆవు కొనుక్కోవడానికి. ఇటువంటివి మీరు కొంచెం దయచేసి సమాచారం తెప్పించుకొని ఎవరికైతే ఆసక్తి ఉందో తప్పకుండా మీరు నమోదు చేయించుకుంటే మీ అందరూ కూడా ఆ పథకం ద్వారా మనం కార్యక్రమం చేద్దాం. పెన్షన్లు ఈ రోజున దాదాపు నేనే స్వయంగా 50-60 పంచాను సంఘం జవాన్ల ముందు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మనం 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ఎవరైతే పాపం దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 6,000 నుంచి 10 నుంచి 15,000 వరకు కూడా అందిస్తున్నాం. ఏ ప్రభుత్వం లేదు భారతదేశంలో ఈ విధంగా అందించేది. నెలకి 2,200 కోట్ల రూపాయలు మనం వెచ్చించి అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోవడానికి సంక్షేమ పరంగా చేస్తున్నాం. అభివృద్ధులు కూడా నేను మాటిస్తున్నాను. తప్పకుండా సైడ్ కాలువల గురించి, రక్షిత మంచినీటి పథకం గురించి, అదేవిధంగా మీకు రోడ్ల విషయంలో కొన్ని అంతర్గత రోడ్లు ఇంకా కొన్ని మిగిలిన చిన్నవి అవి కూడా టేకప్ చేసే విధంగా మండల స్థాయి నుంచి, అదేవిధంగా పంచాయతీ నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్ని మీకోసం ఉపయోగించుకునేటట్టు ఈ ప్రాంతాల్లో తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు దాన్ని కూడా ఫాలోఅప్ చేద్దాం. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అధైర్యపడబాకండి. ఎందుకంటే ఇంత పెద్ద ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు గతంలో మనం 5 సంవత్సరాలు చూసిన ఇబ్బందులు ఇంకొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన మీ అందరికీ కూడా మేము తీసుకొస్తున్నాం. దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. కొంతమంది 4 నెలల ముందు 3 నెలల ముందు భర్తలు కోల్పోయారు. అవి రాబోయే రోజుల్లో ఆ పెన్షన్లు కూడా మేము ఫిలప్ చేస్తాం. వాటితో పాటు మీకు సదరం సర్టిఫికేట్ అవసరం. ఎవరైతే దివ్యాంగులు పాపం అడుగుతున్నారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అవసరం. వచ్చే నెల కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఒక సదరం క్యాంపు మన తెనాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గుంటూరు వరకు మీరు తిరిగి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీ అందరికీ కూడా. తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో మన సంఘం జాగ్రత్తని ఇదివరకున్న మన చరిత్ర, ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం స్మరించుకోవాలి. ఈ గ్రామంలో అభివృద్ధి అనేది పాఠశాలతో మొదలైంది. పంచాయతీ బిల్డింగ్ చక్కగా బిల్డింగ్ చేసుకున్నారు. ఆమె ఏ విధంగా పట్టుదలతోటి మన గ్రామానికి ఏమైనా చేయాలనే నిర్ణయంతో ముందుకొచ్చారు. అదేవిధంగా మన అందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతానికి అద్భుతమైన అభివృద్ధి చేసి చూపిద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇక్కడ మా ఊళ్ళో అయితే అన్ని బాగా జరుగుతున్నాయండి. మాది మీరు అన్నారు కదా చిన్న పంచాయతీ అంటే నమ్మట్లేదు సార్. మీరు మాది 12-13 లక్షల కంటే కాదండి. పెన్షన్సే కట్టట్లేదు సార్. కొంచెం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు అనిల్, అతను చాలా వర్క్ చేస్తున్నాడు సార్. కాకపోతే అది వస్తే అట్లా కష్టంగా నడుపుతున్నాం సార్ ఈ పంచాయతీ. ఏదన్నా మనకి 15 ఫైనాన్స్ పడితే ఇంకొక 4-5 పనులు అయిపోతుంది సార్. మాకు పడతాయని మాకు వచ్చింది సార్. వస్తే తప్పకుండా 4 ట్రైన్స్ ఉన్నాయి సార్. అవి పూర్తి చేసి ఇంకా నాకు మరి టైం అయిపోతున్నప్పటికీ చూస్తాను. అదే సార్, ఇంకా అన్ని చేశాను. ఊర్లో అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలు ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ విజన్ 2020, విజన్ 2029, విజన్ 2047 పథకాలతో రాష్ట్రం శక్తివంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యుత్ రంగ సంస్కరణలతో 2014-19 మధ్య 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి రైతులకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించామన్నారు. పట్టిసీమ, పోలవరం నదుల అనుసంధానం వల్ల కోట్ల రూపాయల పంటలు పండగా రాయలసీమకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. విజన్ 2020 ద్వారా విద్యా విప్లవానికి పునాది వేసిన చంద్రబాబు దూరదృష్టి ఫలితంగా నేడు ఉపాధ్యాయ నియామకాలు కొనసాగుతున్నాయని వివరించారు. డ్వాక్రా మహిళలు దేశానికి ఆదర్శంగా నిలవడానికి చంద్రబాబే కారణమని, లక్షలాది మహిళలు ఆర్థికంగా ముందుకు వచ్చారని అన్నారు. విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ 30 ఏళ్లలో 4 సార్లు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించాడు. రికార్డు స్థాయిలో వినూత్నమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుటలకెక్కాడు. 95 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వినూత్నమైనటువంటి తరహాలో ప్రజల వద్దకే పరిపాలన, ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వాన్ని చొచ్చుకు వెళ్లే విధంగా పరిపాలన చేశారు. అదేవిధంగా దాని ద్వారానే మరో వినూత్నమైనటువంటి కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం. ప్రజల వద్ద పరిపాలన తీసుకెళ్తూ జన్మభూమి పిలిపించి ప్రవాస భారతీయులు కానీ గ్రామాల్లో పుట్టి పెరిగి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో స్థిరపడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను కూడా గ్రామాలకు ఆహ్వానించి గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత కానీ డెవలప్మెంట్ విధానంలో కానీ వాళ్ళ చేయూత తీసుకోవడంలో జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇదే 30 ఏళ్ల క్రితం సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయూతను అందించాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కల్పించే కార్యక్రమాలు తీసుకురావాలని డ్వాక్రా సంఘాలకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఆ రోజు స్థాపించినటువంటి సంఘాలు ఇప్పటి వరకు కూడా మరి బలీయమైనటువంటి శక్తిగా సమాజంలో వారి కాళ్ళ మీద వాడు నిలబడడానికి ఎంతో తోడ్పాటు అందిస్తుందంటే అటువంటి శక్తిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అటువంటి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. అంతేకాదు మహిళలకి స్థానిక సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి కూడా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ న్యాయవాదుల ఏకతా దేవాలయాల పరిరక్షణ, ధర్మరక్షణ లక్ష్యంగా నిర్వహించనున్న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఈ నెల 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెనాలి న్యాయవాదులను ఆహ్వానించేందుకు శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ సోమవారం తెనాలి బార్ అసోసియేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా హిందూ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై సమ్మేళనం ప్రాధాన్యతను వివరించారు. శివస్వామీజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్ల నుండి సుమారు 1500 మంది న్యాయవాదులు ఈ ధర్మ సమ్మేళనంలో పాల్గొననున్నారు. దేవాలయాలు, పీఠములు, మఠాలు, ఆశ్రమాలు, అన్నదాన సత్రాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడం మా ముఖ్య లక్ష్యం. అలాగే గో పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ ప్రతి హిందువు కర్తవ్యంగా భావించాలని మనమందరం సంకల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాది పరిషత్ కమిటీ సభ్యులు పొత్తూరి నాగేంద్రం, వేములపల్లి శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి శివగోపి, సీనియర్ న్యాయవాదులు మరియు ధర్మ పరిరక్షణ సభ్యులు పన్నం విజయ్ కుమార్, ఏ కాశీ విశ్వనాథరాజు, తరుణ్ కుమార్, తిరుమలశెట్టి రామకృష్ణ, మహాశివ రవీంద్రనాథ్, హైకోర్టు న్యాయవాది రవిశంకర్, వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ న్యాయవాదుల ఐక్యత, ధర్మ పరిరక్షణపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో కలిసి హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 150 బార్ అసోసియేషన్ నుంచి 1500 మందికి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రధానంగా కొన్ని అంశాలు దీనిలో ప్రస్తావన చేయబోతున్నాం. హిందూ దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ, హిందూ దేవతల విగ్రహాల పరిరక్షణ, హిందూ సంఘాల మీద, హిందూ కార్యకర్తల మీద
పెడుతున్న కేసుల యొక్క వివరాల మీద పని, ఇటువంటి కొన్ని మూల విషయాలను తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులతో కలిసి పూజ్య స్వామీజీలు ఒక వేదిక ద్వారా తమ సూచనల్ని సలహాలను తీసుకుంటూ ఎక్కడ విఘాతం కలిగిన ధర్మానికి గ్లాని కలిగిన అక్కడ స్వామీజీలు న్యాయవాదులతో కలిసి చట్ట ప్రకారం చర్య తీసుకునే విధంగా ముందుకు సాగుతాము. తెనాలి గంగానమ్మపేట హోల్సేల్ మెడికల్ బజార్ రోడ్లో విఘ్నేశ్వర మెడికల్ మరియు సర్జికల్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. విఘ్నేశ్వర సర్జికల్స్ వారి 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాప్ నిర్వాహకులు చిన్ను మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించి వ్యాపారంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు చిన్ను మాట్లాడుతూ, మాకు అందించిన ప్రేమ ఆదరణే ఈ 2వ బ్రాంచ్ ప్రారంభానికి ప్రేరణ అయింది. మా కొత్త బ్రాంచ్ అయిన విఘ్నేశ్వర మెడికల్ అండ్ సర్జికల్ కూడా ఇదే విధమైన సహకారం అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక వ్యాపారవేత్తలు, మెడికల్ ప్రతినిధులు, కస్టమర్లు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హరిహంస్క డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్లో తైక్వాండో విద్యార్థుల కోసం ప్రాక్టికల్ మరియు థియరీ బెల్ట్ ఎగ్జామినేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు మరియు బెల్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా కోచ్ ఎం చిన్న స్వయంగా విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికెట్లు అందజేసి వారి కృషిని ప్రశంసించారు. విద్యార్థుల క్రమశిక్షణ, కృషి, నైపుణ్యాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలకు హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరీక్షలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు మరింత ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ సిబ్బంది, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.